రిలీజ్ అయినప్పుడు అందరి సినిమాలు వందల్లో ఉంటాయి. పవన్ కళ్యాణ్ సినిమాలు 10 రూపాయలు 15 రూపాయలు చేసి నేను ఒకటే చెప్పాను ఆ రోజు, మనల్ని ఎవరు రాదు. This is not about finance. This is not about records. This is about damn guts. This is about damn courage. This is about damn tenacity. We are here. We will stand by. We will solve justice. Reluctant actor. బ్రహ్మానందంగా చెప్పినట్టుగా నేనేం కోరుకోను, నేను ఒక యాక్టర్ వాళ్ళని కోరుకోను, సగటు మనిషిగా బతుకుతామని ఒక ఆలోచన తప్ప లేదు. అలాంటిది నేను పొద్దున ప్రెస్ మీట్లో రతన్ గారి గురించి మాట్లాడారు, ఇప్పుడు మీకోసమే మాట్లాడతాను. పడి లేచాను, పడుతూనే ఉన్నాను, లేస్తూనే ఉన్నాను. దానికి కారణం ఒక్కరే, మీరే. పడిపోయినా, కింద పడ్డా, లేచినా, ఉన్నా అన్నా నీ వెంటనే ఉన్నాం. నా దగ్గర ఏమన్నా ఆయుధాలు ఉంటాయి, నా దగ్గర ఏమన్నా గుండాలు ఉంటారు, నా దగ్గర ఎవరు లేదు. గుండెల్లో ఉండే మీరు తప్పు. దాదాపు నేను 96లో నా మొదటి సినిమా అక్కడ బయటకు, ఇది 2025, ఆల్మోస్ట్ 29-30 years. దాదాపు 20-30 సంవత్సరాలు చిత్ర పరిశ్రమకు వచ్చి ఎలా ఉందంటే నాకే తెలియదు, అలా కాలం అట్లా అయిపోయింది. కానీ కొంత వయసు పెరిగిందేమో కానీ గుండెల్లో చావంటే ఇక్కడే సభలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి మహబూబ్ నగర్ నుంచి వచ్చిన ఒక యువకుడు గురించి చెప్పాను, మన అభిమానులు ఒకటి గురించి చెప్పాను. అన్న నువ్వు ఏమి ఒక హిట్ ఇవ్వన్నా చాలు, అవసరం భగవంతుడు కోరుకున్నాను. నా అభిమానుల కోసం, నా కోసం కాదు, నేను ఒక హిట్ ఉంటే బాగుంటుంది అని కోరుకున్నాను. అది హరీష్ శంకర్ గబ్బర్ వల్ల తిరిగి వచ్చింది. ఈ సినిమా చాలా డిఫికల్ట్ టైమ్స్లో చేశాను. సినిమా మీద టెక్నీషియన్గా నేను ఉండి ఒక నిమిషం సినిమాలు కష్టంగా ఉండి, ఒక సినిమా చేయడం ఎంత కష్టమో, సినిమా చేయడం చాలా చాలా కష్టం. నేను మీతో పంచుకున్నాను ఈరోజు మీకు సంబంధించి. నేను మొదటి సినిమా నుంచి ఇప్పుడు దాకా జానీ సినిమా నేను చేసినప్పుడు అది ఫెయిల్ అయితే, ఆ సినిమా ఫ్లాప్ అయితే ఎలా ఉంది అంటే ఆ రోజున పరిస్థితి, వరుసగా హిట్లు కొట్టి కూడా ఒక్క సినిమా ఫ్లాప్ అయితే అందరూ మీరు వదలలేదు. మీ గురించి చెప్తున్నారు అంటే ధనం మూలం మిదం జగత్ అంటారు. అంటే అన్ని బంధాలు కారణం, అన్ని బంధాలు ఆర్థిక బంధాలు సినిమా పరిశ్రమలో మరింత బలంగా తెలుస్తుంది. నా రెమ్యునరేషన్ చేశాను అని నా దగ్గర అంత డబ్బులు లేదు, కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒకటైతే మార్పు జరిగింది. నేను చిత్ర పరిశ్రమ హిట్స్ ఫ్లాప్స్ ఇవన్నీ వదిలేసి నేను ఒకటే నమ్మాను, నా అభిమానులు నాకున్నారు, నేను ప్రేమించేవాళ్ళు. డబ్బుకి ఎప్పుడు నేను ప్రాధాన్యత నేను ఇచ్చింది బంధాలకు ప్రాముఖ్యత ఇచ్చాను.
మనిషి నుంచి మనిషి బంధం. నా గుండె నుంచి మీ గుండెకి 2 గుండెలు దూరం. నేను ఏమి కోరుతున్నా, చాలా కష్టాల్లో ఈ సినిమా చేశాను. పేరుంది, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అందరు తెలుసు, కానీ దానిలో డబ్బులు రావు. డబ్బులు వచ్చి సినిమాలో రావు. కానీ సినిమాలు ఎలా చేస్తే మిమ్మల్ని రంజింప చేయాలి, మిమ్మల్ని ఆనందింప చేయాలి. మనకి ఖుషి లాంటి సినిమా తీసిన ఏం అర్థం గారు ఎప్పుడో 2017 ఎప్పుడో సినిమా వచ్చి మీరందరూ తిడతా ఉంటారు కదా, నన్ను ఎంతసేపు రీమేకింగ్ చేస్తావు. అయితే ఏం చేయమంటారు చెప్పండి. మనకెవరు పెద్ద దర్శకులు లేరు. మనకి మన కింద నుంచి వచ్చిన వాళ్ళకి మన సినిమాని చెప్తుంది సంతోష్. ఇది వీరా సినిమా చెప్తాను. మనకి దర్శకులు ఎవరు లేరు. అందరూ కూడా ఈ రీమేక్ చేస్తే వీటితో పనైపోతే డబ్బులు వస్తాయి, వీడికి రీమేక్ చేస్తే డబ్బులు వస్తాయి. మధ్యలో నేను చేసిన ఫ్లాప్ వల్ల ఒక ఫ్లాప్ తీస్తున్నాను. ఆ ఫ్లాప్ తర్వాత నా గ్రిప్ రావాలి మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీ. మళ్ళీ నాకు నిలబడింది ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ నిలబడ్డాను. ఆయన ఎవరో కూడా తెలియదు. ఎవరైనా సక్సెస్ వెతుక్కుని వస్తారు, అపజయాలు వెతుక్కుని వచ్చిన నా మిత్రుడు ఆత్మ బంధువు వచ్చి అప్పుడు జలసా చేసింది. కష్టాలు ఉన్నప్పుడే అడ్వర్సిటీ రివీల్స్ 2 క్యారెక్టర్ కష్టాలు ఉన్నవాడే వచ్చినప్పుడు స్నేహితుడు. అలాంటి స్నేహితుడు నాకు భగవంతుడు తీసుకుంటున్నాడు. అలాగే ఎందుకు రీమేక్స్ చేశాను మీకు ఉంటుంది కదా, నా పార్టీని ఎవరు పెడతాడు. కొత్త కథలు తీస్తే ఎప్పుడు వెళ్ళిపోతుంది. నా భార్యగా నా పిల్లల్ని ఎవరు పోషిస్తారు? నేనే పోషించుకోవాలి, నాకు డబ్బులు ఇవ్వాలి, పార్టీ నడపాలి. వీటన్నిటికీ రీమేక్ అనేది నాకు కొంచెం ఈజీ కాదు. కొత్త సినిమాలు చేయలేక కాదు, నేనే దారి లేక. నాకు దేశం పిచ్చి, సమాజ బాధ్యత పిచ్చి, సినిమా మీద కరెక్ట్ మీరంటే నేను మీకు పిచ్చి. అలాంటి నేను ఒక మంచి సినిమా రావాలని కోరుకుంటే అది రత్నం కనబడవచ్చు. కోరుకున్నాడు ఆయన, మీతోటి ఒక బలమైన సినిమా తీయాలి. ఏదో ఆయన కూడా ముందు రీమేక్ వచ్చారు, అవి అటు ఇటు తిరిగి యాక్చువల్గా క్రిష్ గారి వల్ల ఈ సినిమా వచ్చింది. త్యాగరాజు క్రిష్ గారికి మనందరం ముందుగా కరతాళ ధోరణి ద్వారా చాలా బలంగా తెలియదు. ఆయన ఒరిజినల్ ఫౌండేషన్ వర్క్ మీద ఇది వ్యక్తిగత కారణాలు, కొన్ని ప్రొఫెషనల్ రీజన్స్ వల్ల మధ్యలో వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ సినిమాకి 2 కరోనా ఇది వచ్చింది, 2 కరోనా వేవ్స్ కొట్టింది. దాని మధ్యలో నలిగిపోయింది. అలాంటి సమయంలో ఒక ఆస్కర్ విన్నర్ ఎక్కడో మనం ఆంధ్రప్రదేశ్లో చిన్న బడ్జెట్లో సినిమా తీస్తే మన బడ్జెట్స్ ఎంత ఉన్నాయి, 10 కోట్లు 15. అలాంటి సినిమాల నుంచి సంగీత దర్శకత్వం వహించి మనం పెట్టే నాటు అనే పాట ప్రపంచమంతా నిర్మూలిస్తుంది అనేది తెలియజేసిన కీరవాణి. అలాంటి కీరవాణి గారు నేను ఈ సినిమాని ఎన్నిసార్లు చేసే పరిస్థితుల్లో నిజంగా ప్రతిసారి నాకు నిరుత్సాహం ఉండేది. నాకేదో నాకు తెలుస్తూ ఉంటుంది కదా, నిస్పృహ వచ్చినప్పుడల్లా ఆయన ఏదో ఒక ట్రైలర్ రిలీజ్ అయ్యేది, ఆయన మ్యూజిక్ చూస్తే మళ్ళీ ఉత్సాహం వచ్చిన ప్రాణవాయువు నింపుతుంది. సార్ ఈ సినిమాకి ఈరోజు ఇంత బలంగా ఆత్మవిశ్వాసంతో ఉన్నామంటే యు ఆర్ ద హీరోస్.